భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వానుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఈ విధంగా స్పష్టంగా పరధర్మము స్వధర్మం గురించి తెలియజేశాడు. మానవుడు తన సహజ సిద్ధమైన ప్రకృతికి తగినటువంటి ధర్మాన్ని అంటే స్వధర్మాన్ని ఆచరించాలని, ఇతరుల ధర్మాన్ని పరధర్మాన్ని పరమతాన్ని ఆశ్రయిస్తే భయమే కలుగుతుందని చెప్పాడు. ఇందులో ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే, లోపాలు ఉన్నా సరే స్వధర్మం ఎంతో ఉత్తమమైనది. తన సొంత కర్తవ్యాన్ని ఆచరించడమే వారికి శ్రేయస్కరం. పరధర్మం ఎంత బాగా ఆచరించినా ఇతరుల మార్గం భయావహం మరియు ప్రమాదకరంగా ఉంటుంది. స్వధర్మాన్ని ఆచరిస్తూ మరణించినా మేలే, కానీ పరధర్మాన్ని అనుసరించడం దుఃఖానికి కారణమవుతుంది అని శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా భగవద్గీతలో ఆనాడు ద్వాపర యుగంలో అర్జునునికి హితోపదేశం చేశాడు. ఇది నేటి హిందువులకు వర్తిస్తుంది. అయితే హిందువులు పరమతాన్ని పరధర్మాన్ని అనుసరించి స్వయంగా దుఃఖానికి కారణమవుతున్నారు. వారి యొక్క జీవన వికాసాన్ని అంతం చేసుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వానుష్ఠితాత్.